ఐపీఎల్ 2026లో ఇప్పటికీ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, జీటీ అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోయాయి. ఇంకా మిగిలింది ఒక్క స్లాట్ మాత్రమే. దానికోసం కేకేఆర్, ఆర్ఆర్ ఇంకా పంజాబ్ పోటీ పడుతున్నాయి. మరి ఆ మూడు టీముల్లో ఏ టీం ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఎక్కువగా ఉందో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఫామ్లో ఉన్న ఆర్సీబీ ఎలా ఆడితే కప్ కొడుతుందో కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో అందరి వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో నేను వీడియో చేసేటప్పటికి పాయింట్స్ టేబుల్ ఈ విధంగా ఉంది. మీరు గమనించినట్లయితే ముంబై, లక్నో ఇంకా సిఎస్కే అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయాయి. అసలు మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే మినిమం 16 పాయింట్లు ఉండాలి. లేదంటే మనకి 14 పాయింట్స్ ఉన్నా సరే ఒక్కోసారి ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతాం. నెంబర్ 3 కేకేఆర్. సీజన్ స్టార్టింగ్లో పాయింట్స్ టేబుల్లో కింద ఉన్న టీం ఇప్పుడు ఏకంగా ఎదురొచ్చిన ప్రతి టీంని కొట్టుకుంటూ పోయారు. ప్రజెంట్ కేకేఆర్కి 13 పాయింట్లున్నాయి. ఇంకా మిగిలింది ఒక్క మ్యాచ్ మాత్రమే. అండ్ ఆ మ్యాచ్లో గెలిచి టాప్లో ఉన్న పంజాబ్, ఆర్ఆర్ ఓడిపోతే ప్లే ఆఫ్స్కి అఫీషియల్గా క్వాలిఫై అయిపోతారు. నెంబర్ 2 పంజాబ్ కింగ్స్. వీళ్ళ సీజన్ స్టార్టింగ్లో 13 పాయింట్స్తో టాప్లో ఉండేవాళ్ళు. 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారనే టైంకి పంజాబ్ అడ్మిన్ ట్విట్టర్లో 49 అని ఒక ట్వీట్ వేశాడు. అంతే మావా, ఇంకప్పటి నుంచి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇంకా వీళ్ళకి మిగిలింది ఒక్క మ్యాచ్ మాత్రమే. ఆ మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాలి. నెంబర్ 1 రాజస్థాన్ రాయల్స్. వీళ్ళ ప్రెసెంట్ 14 పాయింట్స్తో 4వ స్థానంలో ఉన్నారు. అండ్ నెట్ రన్ రేట్ కూడా బాగానే ఉంది. వీళ్ళు ఇదే ఫామ్ని కంటిన్యూ చేసి మే 24న ముంబైని ఓడిస్తే అఫీషియల్గా ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయిపోతారు. ఒకవేళ ఆర్ఆర్ కాకుండా ముంబై గెలిస్తే అదే రోజున జరగబోయే డీసీ కేకేఆర్ మ్యాచ్లో కేకేఆర్ ఓడిపోవాలి. అప్పుడే క్వాలిఫై అవుతారు, లేకుంటే ఎలిమినేట్ అవుతారు. ఇంకా ఆర్సీబీ వాళ్ళకి మిగిలిన మ్యాచ్లో గెలిస్తే ఈజీగా క్వాలిఫైర్ 1 ఆడి ఫైనల్కి వెళ్ళిపోతారు. అండ్ ఆర్సీబీ మంచి ఫామ్లో ఉంది. ఈసారి కూడా కప్ కొట్టి ఛాంపియన్స్ అవుతారో లేదో చూడాలి మరి.